అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉన్నతమైన చదువులు చదివి ఎక్కువ సంపాదిద్దాం, వచ్చి ఇంట్లో సుఖపెడదాం అన్న వ్యూలో యువత అయితే మటుకి చాలామంది ఇంజనీరింగ్లు అవి చదువుకొని విదేశాలకు వెళ్ళి సంపాదించే క్రమంలో అయితే విశాఖ నుంచి ఒక ముగ్గురు మయన్మార్ అయితే వెళ్ళారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పదుల సంఖ్యలో అయితే ఉంటారు. అయితే ఆ మయన్మార్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ చెప్పింది ఒకటి, చేసేది ఒకటి, వాళ్ళు అన్యాయంగా అన్ని పనులు చేస్తున్నారు, లేకపోతే చిత్రహింసలు పెడుతున్నారని చెప్పి విశాఖ నుంచి కొంతమంది పేరెంట్స్ అయితే వచ్చారు. అయితే ఈ క్రమంలోనే మనతో పాటు విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ ఉద్దాంతం మీద మీ వరకు వచ్చే ఉంటుంది, ఏం చేస్తారు? ఈ నేపథ్యంలో వీళ్ళు ఏం చెప్తారు వీళ్ళ కోసం? డిఫరెంట్ లాస్ట్ వీక్ వీళ్ళు రావటం జరిగింది. చాలా బాధాకరం. చక్కటి గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్, ఇంజనీరింగు లేకపోతే టెక్నికల్గా ఐటీ పైన కొంచెం కమాండ్ ఉండేటువంటి విద్యార్థులకి అక్కడ ఒక జాబ్ ఆపర్చునిటీ ఉన్నదని తెలియటమో, లేకపోతే ఒకరితో నుంచి ఒకరి కమ్యూనికేట్ కావడం, అంటే త్రూ ప్రాపర్ ఛానల్ వెళ్ళకుండా, ఒక ఏజెన్సీ త్రూ వెళ్ళకుండా, ఎవరో ఫ్రెండ్ చెప్పారు ఇక్కడ ఆపర్చునిటీ ఉంది అనేటువంటి కమ్యూనికేషన్తో ఆన్ అరైవల్ వీసాతో వెళ్ళినటువంటి వాళ్ళు అక్కడ ఒక సర్వీస్ ఏజెన్సీస్తో వాళ్ళు ఉండటం. ముందు థాయిలాండ్ తర్వాత మయన్మార్ పక్కనే ఉంటుంది కదా, మన ఇండియన్కి మధ్యలో ఉంది. సో ఆ మయన్మార్ ప్రాంతంలో ఇప్పుడు ఉన్నట్టు పేరెంట్స్కి అయితే కమ్యూనికేషన్ అయితే వచ్చింది. ఆ ఉన్నటువంటి చేసేటువంటి జాబ్ కాస్త అందరికంటే ఒక దీనిలో ఏదైతే సైబర్ క్రైమ్కి సంబంధించినటువంటి క్రైమ్ ఉన్నాయి, అలాంటి పనులు చేయిస్తున్నారు అనేటువంటిది ఒక అభియోగం అయితే, రెండోది ఇచ్చే శాలరీ కంటే ఫైన్స్ ఎక్కువ ఇంపోజ్ చేస్తున్నారని. ఆల్రెడీ ఒక ఉద్యోగి ఇలాంటివన్నిటి నుంచి తప్పించుకొని ఏజెంట్ త్రూ ఎంబసీకి ఇన్ఫామ్ చేసి దేశానికి చేరుకున్నారు. కడప నుంచి వెళ్ళిన ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా మనకి స్పష్టంగా కనబడుతుంది ఏంటంటే, ఒకటి త్రూ ఏజెన్సీ వెళ్ళిన వాళ్ళు, ఆ ఏజెన్సీ మనకి ఇండియాలో ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఒక కమ్యూనికేషన్ ఉంటుంది, ఎవరి దగ్గరికి వెళ్ళాడని తెలుస్తుంది. ఏజెన్సీ లేకుండా వెళ్ళినటువంటి వారు ఏ పనికి వెళ్తున్నారు, అక్కడ ఎవరితో టైప్ చేసుకున్నారు అనేటువంటిది ఇన్వెస్టిగేషన్ కూడా చాలా కష్టం. సో ఎవరైనా విదేశీ విద్యకి వెళ్ళిన వాళ్ళు, డైరెక్ట్గా విదేశీలో పనిచేయడానికి వెళ్ళిన వాళ్ళు కానీ ప్రాపర్గా అఫీషియల్గా అధికారిక వీసాతో వెళ్తే ఈ ఇబ్బందులు ఉండవు. అక్కడ ఇమిగ్రేషన్ చెక్ అయిందా లేదా అనేది కూడా క్లారిటీ లేకపోవడం వల్ల దీనికి జాప్యం జరుగుతుండొచ్చు. ఎందుకంటే చాలామంది ఎంపీస్కి ఈ ఇన్ఫర్మేషన్ తెలిసింది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఆల్రెడీ సమాచారం ఉంది, జిఏడికి సమాచారం ఉంది. ఇప్పుడు వారు చెప్పడం, పేరెంట్స్ చెప్పడం అయితే మయన్మార్ ఎంబసీకి కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. బట్ రిమోట్ ఏరియాలో వాళ్ళు వర్క్ చేయడం జరుగుతుంది, అక్కడ కూడా కమ్యూనికేషన్ అది లేదని అంటున్నారు. కొంతమంది అయితే నేరుగా ఫోన్ కూడా పేరెంట్స్తో మాట్లాడుతున్నారు. కాకపోతే వీరు మాట్లాడినప్పుడు వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేసేటువంటి పరిస్థితి లేదు, కానీ వాళ్ళు చేయాలనుకున్నప్పుడు మాత్రం వాళ్ళు కాల్ చేసి వాళ్ళ సమాచారం అయితే చెప్తున్నారు. బట్ వారిని ఇక్కడికి తీసుకురావాలనేటువంటి దృష్టితో ఈరోజు గవర్నమెంట్ దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. డెఫినెట్గా వాళ్ళు రావడం అయితే జరుగుతుంది. కానీ నేను ప్రత్యేకంగా అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మా నియోజకవర్గంలో ఎందుకంటే పారిశ్రామికవాడ, గాజువాక, విశాఖ పశ్చిమ ఉండేటువంటి ప్రాంతంలో కొన్ని 30-40 ఏళ్ళుగా చూస్తున్నాం. చాలా ఏజెన్సీస్ ఉన్నాయి. ఆ ఏజెన్సీస్ త్రూ చెన్నై నుంచి ఒక మెయిన్ ఏజెన్సీ ఉన్నా, తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మీడియేటర్స్ ఉన్నా, ప్రాపర్ ట్రైనింగ్ అక్కడ ఏ జాబ్ ఉంటాయి, ఈవెన్ ఐటీఐ చేసిన వాళ్ళు, ఫిట్టర్ చేసిన వాళ్ళు, లేకపోతే డిగ్ వెల్డర్స్ కానీ ఇట్లాంటి జాబ్స్ చాలా ఉన్నాయి. స్కిల్ ఉండి అక్కడ ఏదైతే వర్క్ ఉంటుందో ఆ వర్క్ ఇక్కడ ట్రైనింగ్ ఇస్తుంటారు. ఒక 6 months 6 weeks ట్రైనింగ్ ఇచ్చి ప్రాపర్ వీసాతో అక్కడ ఏజెన్సీ త్రూ వాళ్ళు కూడా వాళ్ళ ఫీజెస్ ముందే చెప్పి అక్కడ పే ఎంత అని చెప్పి పట్టుకెళ్ళడం జరుగుతుంది. సహజంగా మాకు ఎలాంటివి మా దృష్టికి వస్తుంటాయంటే, చెప్పిన జాబ్ కాకుండా అక్కడ వేరే జాబ్ అని, లేదా చెప్పిన పే కాకుండా ఇంకా వేరే పే ఇస్తున్నారని చెప్పడం, అలాంటివన్నీ వెంటనే ఇమీడియట్గానే సాల్వ్ అవుతూ ఉంటాయి. కానీ ఈ పర్టికులర్ కేసు ఇది డిఫరెంట్గా ఉంది. వెళ్ళటం ఆన్ అరైవల్ వీసాతో వెళ్ళటం, వెళ్ళిన కంట్రీ కాకుండా పక్క కంట్రీలో మళ్ళీ వాళ్ళు ఆ జాబ్ మార్చడం అనేటువంటిది ఎవరైతే ఇచ్చారో ఆ కంపెనీ వాళ్ళు మమ్మల్ని మోసం చేశారనో, లేకపోతే ఆ కంపెనీ చెప్పేటువంటి పని క్రిమినల్కి సంబంధించినటువంటి యాక్టివిటీ, అందులో టెక్నాలజీ ఏదైతే సైబర్ క్రైమ్కి సంబంధించినటువంటి ఇష్యూస్లో మమ్మల్ని పెడుతున్నారని వీళ్ళు వాదన చెప్పినప్పుడు, రెండోది వాళ్ళు చేసేది కూడా ఒక పర్టికులర్గా సిటీలోనో లేదో ఒక ఆఫీస్లోనో వాళ్ళు వర్క్ చేస్తున్నారనేటువంటిది కూడా
ఆ సమాచారం లేకపోవడం, రిమోట్ ఏరియాలో పనిచేయడం అనేటువంటిది ఉండడం వల్ల వాళ్ళని ట్రాక్ చేసి మళ్ళీ తీసుకుని వచ్చేటువంటి మెకానిజం కూడా ఒక క్లారిటీ కొద్దిగా అందుకనే జాప్యం జరుగుతుందని నాకు అనుమానం. కాకపోతే వీళ్ళ పేరెంట్స్లో ఉండేటువంటి ఇదేంటంటే ఒక 3 మెంబర్స్ ఎవరైతే ఆ బ్యాచ్ ఉన్నారో ఇప్పుడు ఉన్న కమ్యూనికేట్ అయ్యే 10 మందిలో ఒక 3 కనబట్టలేదు. వాళ్ళని ఇంకో చోటకి తీసుకెళ్లారు, వాళ్ళతో కూడా సమాచారం లేదనేటువంటిది వీళ్ళ ఆందోళన. సో అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ ప్రాణాలకి ఏమైనా ఆందోళన ఉంటుందనేటువంటి భయం పేరెంట్స్లో ఉంది. వీళ్ళు తిరగలేని ప్రదేశం లేదు, ఢిల్లీ వరకు పోయి వచ్చారు. సో తప్పనిసరిగా వాళ్ళని అంటే ఇలాంటి మనం ఇలా ఒక ప్రాపర్ ఛానల్ ద్వారా వెళ్ళకపోవడం వల్ల ఇంత పెద్ద సమస్య ఉంది. కాబట్టి ఇలాంటి సమస్య ఈ పేరెంట్స్కి వచ్చినటువంటి సమస్య మిగిలిన వాళ్ళు కూడా ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా దేశం దాటి వెళ్ళాలంటే పూర్తిగా వాళ్ళు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ఇలాంటివి ఎదుర్కోవాల్సి వస్తుంది అనేటువంటిది ఎప్పుడు సినిమాల్లో వాటిలో చూస్తూ ఉంటాం. అలాంటిది నిజ జీవితంలో కూడా ఆ స్టోరీస్ కనబడతా ఉన్నాయంటే సహజంగానే అందరూ కూడా ఆలోచన చేయాలి. ఉపాధి కోసం వెళ్ళేవాళ్ళు లేకపోతే అధిక ఆదాయం వస్తుందనేటువంటి ఆలోచన చేసేవాళ్ళు తప్పనిసరిగా వాళ్ళు అలాంటి ఆఫర్స్ ఇస్తున్నప్పుడు దానిపైన అందులో ఏదో ఒకటి అనేటువంటిది ఆలోచన చేసి వెళ్ళాలని చెప్పి మీ ద్వారా కూడా యంగ్స్టర్స్ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరైతే ఉపాధి కోసం ఉద్యోగాలు స్కిల్ ఉంది మీ చేతిలో, ఆ స్కిల్తో బయట దేశం కూడా వెళ్ళడం తప్పలేదు, కానీ వెళ్ళేటప్పుడు ప్రాపర్గా మీకు అన్నీ నిర్ధారించుకొని వెళ్ళాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నాను. సార్ ఇప్పుడు ఈ ఉదంతంలో వీళ్ళ విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి సిఫార్సు చేసి మీరు ఎలాంటి సాయం చేయగలరు? తప్పనిసరిగా నేను మళ్ళీ జిఐడి నుంచి కూడా ఇన్ఫర్మేషన్ ఇప్పిస్తాం. లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళినట్టు కూడా వాళ్ళ వీడియోస్ చూసాం. ఇప్పుడు ప్రభుత్వ దృష్టిలో లేకపోవడం లేదు. రామ్మోహన్ గారి దృష్టికి కూడా ఢిల్లీ వెళ్ళడం, కలిసి అప్పలనాయుడు గారు ఎంపీ గారు కూడా చెప్పారన్నారు. బహుశా నేను కూడా కేంద్రంలో వారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు ఏ స్టేజ్లో ఉందనేటువంటి సమాచారం మాత్రం తప్పనిసరిగా తెలుసుకోవడం జరుగుతుంది. ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు. ఈ విదేశాలకు ఉద్యోగాల పేరుకి వెళ్తున్నప్పుడు ప్రాపర్ ఏజెన్సీని పట్టుకొని అలాగే ప్రాపర్ త్రూ ఛానల్ ద్వారా వెళ్తే ఎలాంటి ఇబ్బందులు అయితే కలగవు. కంపల్సరీగా ఇప్పుడు వెళ్ళి అక్కడ మయన్మార్లో ఇబ్బంది పడుతున్న వాళ్ళు కంపల్సరీగా ప్రభుత్వానికి అయితే సిఫార్సు చేస్తాను. నా నియోజకవర్గం వాళ్ళని ఎలాగైనా తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తానని చెప్పి విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే పెదకంశెట్టి గణబాబు అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ ప్రసాద్తో శివరామకృష్ణ టీవీ విశాఖపట్నం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.